Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu DSC leda TRT ki sambandhinchi DSC anna TRT anna DSC ane ardhamandi. So DSC ki sambandhinchi vidya drukpadalu nundi model paper ni aithe chusukundamu. Perspectives in education deeniki sambandhinchi most important expected bits manaki exam point of view lo ఏ బిట్స్ ఇవ్వచ్చు అటువంటి బిట్స్ ని అయితే మనం చూసుకుందాము. అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో విద్యా దృక్పథాలకి సంబంధించి ఆల్మోస్ట్ క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. అండ్ అలాగే ఇదే విధంగా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, మోడల్ పేపర్స్ అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ అంటే విద్యా దృక్పథాలు మొత్తం ఒక వీడియో రూపంలో అండ్ విద్యా దృక్పథాలకి సంబంధించి మొత్తం బిట్స్ ఒకే వీడియో రూపంలో కూడా మీకు తయారు చేస్తాను. మీరు చూడడం లేట్ అయితే అప్పటికి తయారు చేసి ఉంచుతాను. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ మన ఛానల్లో ఈ ఒక్క విద్యా దృక్పథాలు మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్, 500 బిట్స్ వీడియోస్, ఇలా అన్ని వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ అంటే టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో అయితే కంటెంట్ మీ అందరికీ కూడా న్యూ సిలబస్తో సహా అందిస్తున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ అయితే ఇచ్చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విద్య అనేది ఈ భాషా పదం నుండి వచ్చింది అంటే విద్య అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ లాటిన్, బి ఫ్రెంచ్, సి గ్రీక్, డి సంస్కృతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి విద్య అనేది విద్ అనే సంస్కృత భాషా పదం నుంచి రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. వేదము అనగా అర్థం ఏమిటి? ఏ జ్ఞానం, బి విద్య, సి తెలివి, డి వేగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో జ్ఞానము అండి. వేదము అనగా ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వేదము అనగా జ్ఞానము అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. వేదాలు ఈ భాషలో రాయబడ్డాయి అంటే ఏ భాషలో రాయబడ్డాయో తెలపండి అని క్వశ్చన్ అడిగారు. సో ఆప్షన్ ఏ తెలుగు, బి కన్నడ, సి తమిళం, డి సంస్కృతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వేదాలు అనేవి సంస్కృత భాషలో రాయబడ్డం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. విద్ అనగా అర్థం ఏమిటి? ఏ చదవడం, బి నడవడం, సి తెలుసుకోవడం, డి పరిగెత్తడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్ అనగా తెలుసుకోవడం అని అర్థము. విద్ అనగా తెలుసుకోవడం అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఎడ్యుకేషన్ అనే పదము ఎడ్యుకేర్ అనే ఏ భాషా పదం నుంచి పుట్టింది? ఏ ఫ్రెంచ్, బి లాటిన్, సి గ్రీక్, డి సంస్కృతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. లాటిన్ భాషా పదం నుంచి పుట్టడం అయితే జరిగిందండి. ఎడ్యుకేర్ అనే పదం, ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల పదం అండి, కానీ ఎడ్యుకేర్ అనేది లాటిన్ పదము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఎడ్యుకేషన్ అనే పదము ఎడ్యుసెర్, ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ ఎడ్యుకేర్, ఇది ఎడ్యుసెర్ అనే ఏ భాషా పదం నుంచి పుట్టింది? సో ఏ ఫ్రెంచ్, బి జర్మన్, సి గ్రీక్, డి లాటిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సేమ్ అండి, ఇది కూడా మనకి లాటిన్ భాష నుంచి ఉద్భవించడం జరిగింది. సో ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదము ఎడ్యుకేర్, ఎడ్యుసెర్ అనే రెండు లాటిన్ భాషా పదాల నుంచి పుట్టింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. ఎడ్యుకేర్ అనగా అర్థం ఏమిటి? ఏ వెలికి తీయడం, బి తెలివి ఆర్జించడం, సి జ్ఞానం బోధించడం, డి వెలుగు చూపడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎడ్యుకేర్ అనగా వెలికి తీయడం అని అర్థము. ఎడ్యుకేర్ అనగా వెలికి తీయడం అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, ఎడ్యూసర్ అనగా అర్థం ఏమిటి? ఏ వెలుగు చూపడం, బి వెలుగు నింపడం, సి దారి చూపడం, డి జ్ఞానం ఇవ్వడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దారి చూపడం. ఎడ్యూసర్ అనగా దారి చూపడం అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ పదం స్కోల్ అనే ఏ భాషా పదం నుండి పుట్టింది? ఏ లాటిన్, బి ఫ్రెంచ్, సి గ్రీక్, డి ఆంగ్లం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇది కూడా మనకి లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది. స్కోల్ అనేది లాటిన్ భాషా పదము అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, స్కూల్ పదం స్కోల్ అనే ఏ భాషా పదం నుండి పుట్టింది? సో ఏ లాటిన్, బి గ్రీక్, సి జర్మన్, డి ఫ్రెంచ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చూడండి, ఇంతకు ముందు క్వశ్చన్ SCOLE స్కోల్, ఇది స్కోల్, ఇది SKHOLE. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. SCOLE అనేది లాటిన్ పదం, బట్ SKHOLE స్కోల్ అనేది మనకి గ్రీక్ పదం అండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఇక్కడెక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకండి. SCOLE అనేది లాటిన్ భాషా పదము, లాటిన్. ఇది SKHOLE అనేది గ్రీక్ భాషా పదము. సో మనం ఓవరాల్గా మరొకసారి రివిజన్ క్లాస్ కని చూసుకున్నట్లయితే, విద్యా అర్థము అనే టాపిక్కి సంబంధించి విద్య అనేది సంస్కృత భాషా పదమైనటువంటి విద్ నుంచి రావడం జరిగింది. విద్ అనగా అర్థము, టు నో అంటే తెలుసుకోవడం. అలాగే వేదము అనగా జ్ఞానము అని అర్థము. వేదము అనే పదం సంస్కృత పదమైనటువంటి విద్ నుంచి పుట్టడం జరిగింది. అలాగే వేదాలు అంటే విభిన్న రకాల జ్ఞానము అని అర్థము. వేదాలు సంస్కృత భాషలో రాయబడ్డాయి. వేదాలు అనేవి సంస్కృత భాషలో రాయబడ్డాయి. అలాగే ఎడ్యుకేషన్ అనే పదము, ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల పదం అండి. ఈ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాషా పదము రెండు లాటిన్ భాషా పదాలైనటువంటి ఎడ్యుకేర్, ఎడ్యూసర్ అనే రెండు లాటిన్ భాషా పదాల నుంచి పుట్టింది. ఎడ్యుకేర్ అంటే వెలికి తీయడం, టు బ్రింగ్ అప్. అలాగే ఎడ్యూసర్ అంటే దారి చూపడం అని అర్థము. నెక్స్ట్, శిక్ష అనే హిందీ పదం క్లాస్ అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. అనగా ఇన్స్ట్రక్షన్ అంటే క్లాస్ అనగా ఇన్స్ట్రక్షన్, లెసన్ లేదా లెర్నింగ్ లేదా స్టడీ ఆఫ్ స్కిల్. ఈ శిక్ష అనేది 6 వేదాంగాల్లో ఒకటి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్కూల్ అనే పదము స్కోల్, SCOLE అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అలాగే స్కోల్, SKHOLE అనే గ్రీకు భాషా పదం నుంచి పుట్టడం జరిగింది. సో సాంప్రదాయమైన విద్యాధ్యేయాలలో కానిది ఏది? సో ఆప్షన్ ఏ జీవనం, ఆప్షన్ బి శీల ప్రతిస్థాపన, ఆప్షన్ సి నూతన ఆవిష్కరణ, ఆప్షన్ డి ప్రజాస్వామ్య విలువలు. శీల స్థాపన అయినా అనొచ్చండి, B1 శీల ప్రతిస్థాపన అయినా కూడా అనొచ్చు. సో ఆన్సర్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రజాస్వామ్య విలువలు అనేవి సాంప్రదాయమైన విద్యాధ్యేయాల్లో కానిది ప్రజాస్వామ్య విలువలు. అయితే మరి అయినవి ఏంటండి? జీవనము కూడా సాంప్రదాయమైన విద్యాధ్యేయాల్లో భాగంగా ఉంటుంది. శీల ప్రతిస్థాపన కూడా సాంప్రదాయమైన విద్యాధ్యేయాల్లో భాగంగా ఉంటుంది. నూతన ఆవిష్కరణ అనేది కూడా విద్యాధ్యేయాల్లో భాగంగా ఉంటుంది. ఆల్రెడీ వీటి క్లాసెస్ అయితే నేను కంప్లీట్ చేసేసాను, మీరు చూడడమే లేట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 2nd క్వశ్చన్, జ్ఞాన సముపార్జన కోసం అనే విద్యాధ్యేయం ఈ రకానికి చెందినది? ఏ సమకాలీన, బి సాంప్రదాయమైన, సి పై రెండు, డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జ్ఞాన సముపార్జన కోసం అనే విద్యాధ్యేయం అనేది మనకి సాంప్రదాయమైన రకానికి చెందినది. ఈ సమకాలీన కాదు, పై రెండు కాదు, ఏది కాదు, ఈ 3 కూడా కానివి. సో మనకి సాంప్రదాయమైన విద్యా రకానికి చెందింది జ్ఞాన సముపార్జన కోసం అనేటువంటి విద్యాధ్యేయము. సో నెక్స్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్,
ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య అనే విద్యా ధ్యేయం ఈ రకానికి చెందినది? ఏ సాంప్రదాయమైన, బి సమకాలీన, సి పై రెండు, డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చెందినది అడిగారు. సాంప్రదాయమైన, ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య అనేది కూడా మనకి ఈ సాంప్రదాయమైనటువంటి విద్యా ధ్యేయం రకంలోనికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. సాంస్కృతిక వారసత్వం కోసం అనే విద్యా ధ్యేయం ఈ రకానికి చెందినది. అంటే విద్య అనేది సాంస్కృతిక వారసత్వం కోసం విద్య అనే విద్యా ధ్యేయము ఏ రకానికి చెందినది అని క్వశ్చన్ అడిగారు. సో ఏ సమకాలీన, బి సాంప్రదాయమైన, సి పై రెండు, డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సాంప్రదాయమైన విద్యా ధ్యేయం అండి. సాంస్కృతిక వారసత్వం కోసం విద్య అనేది కూడా మనకి సాంప్రదాయమైన విద్యా ధ్యేయం రకానికి చెందుతుంది. తర్వాత ప్రశ్న, ఫిఫ్త్ క్వశ్చన్. సంపూర్ణ మూర్తిమత్వం కోసం విద్య అనే విద్యా ధ్యేయము ఈ రకానికి చెందినది? ఏ సాంప్రదాయమైన, బి సమకాలీన, సి పై రెండు, డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో క్లాసెస్ కూడా నేను 1, 2, 3, 4 ఈ విధంగానే పెడుతున్నాను. అండ్ మీకు బిట్స్ ప్రాక్టీస్ వీడియోస్ కూడా 1, 2, 3 అనే పెడుతున్నాను. ఆల్రెడీ మీకు ఈ మోడల్ క్వశ్చన్స్ అంటే మోడల్ పేపర్, లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్లో ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాయి అనేది అది మొత్తం ఒక 30 క్వశ్చన్స్ ఒక క్లాస్ కింద మీకు పెట్టాను. సో ఒకసారి అవి చూడండి అమ్మా. మీకు మోడల్గా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫైనల్ ఎగ్జామ్స్లో అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోతూ ఉండండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమకాలీన, సంపూర్ణ మూర్తిమత్వం కోసం విద్య అనే విద్యా ధ్యేయము సమకాలీన విద్యా ధ్యేయానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ఏదైనా వృత్తి నైపుణ్యం కోసం విద్య అనే విద్యా ధ్యేయము ఏ రకానికి చెందుతుంది? ఏ సాంప్రదాయమైన, బి సమకాలీన, సి పై రెండు, డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంప్రదాయమైన, ఏదైనా వృత్తి నైపుణ్యం కోసం విద్య అనే విద్యా ధ్యేయం సాంప్రదాయమైన రకానికి చెందినటువంటిదండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. జాతీయ సమైక్యత కోసం అనే విద్యా ధ్యేయం ఈ రకానికి చెందుతుంది? ఏ సాంప్రదాయమైన, బి సమకాలీన, సి పై రెండు, డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఎటువంటి యాప్ లేకుండా 1 రూపీ కూడా మీ దగ్గర తీసుకోకుండా మీ అందరికీ కూడా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నానండి, క్లాసెస్ అండ్ బిట్స్ ఆల్సో. ఓకేనా? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమకాలీన, జాతీయ సమైక్యత కోసం అనే విద్యా ధ్యేయం కూడా మనకి సమకాలీన విద్యా రకానికి చెందినటువంటిది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. సమకాలీన విద్యా ధ్యేయాల్లో కానిది ఏది? ఏ ప్రపంచ శాంతి, బి అంతర్జాతీయ అవగాహన, సి విరామ సద్వినియోగం, డి ప్రజాస్వామ్య విలువలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విరామ సద్వినియోగం. సమకాలీన విద్యా ధ్యేయాల్లో కానిది ఏది అంటే విరామ సద్వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. డిఎస్ కొఠారి కమిషన్కు చెందని విద్యా లక్ష్యం ఏది? ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి చందని, చెందిన అని జస్ట్ ఒక్క అక్షరం మాత్రమే మీకు తేడా ఉంటుంది. సో అది మీరు జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్స్ చేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధిస్తారు. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఏ అనిత విద్యా బోధన, బి ఉత్పాదకాభివృద్ధి, సి సామాజిక జాతీయ సమగ్రత సాధన, డి అంతర్జాతీయ అవగాహన, ప్రజాస్వామ్య విలువల పెంపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనియత విద్యా బోధన డిఎస్ కొఠారి కమిషన్కు చెందని విద్యా లక్ష్యం ఏది అంటే అనియత విద్యా బోధన. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. దేని ప్రకారం బేసిక్ విద్యా విధానంలో గ్రామీణ విశ్వవిద్యాలయాల స్థాపన నిర్వహణ అనే విద్యా లక్ష్యం రూపొందించబడింది? ఆప్షన్ ఏ ఎన్పిఈ 1986, ఆప్షన్ బి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, ఆప్షన్ సి డిఎస్ కొఠారి, ఆప్షన్ డి ఎన్సిఎఫ్ 2005. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఈరోజు మీకు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఒక మంచి విషయం. ఇది మనకి టెట్ ఎగ్జామ్ అయితే కాదు, సో డిఎస్సి ఎగ్జామ్ కాబట్టి మీరు డిఎస్సికి ఎంతలా కష్టపడాలి అంటే 1 మార్క్లో పాయింట్ కూడా మనకి మన యొక్క జాబ్ని నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా కష్టపడి చదవండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ సక్సెస్. మీరు అనేది జాబ్ సంపాదిస్తారు. సో విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ ఎలా చదవాలి అంటే అక్కడ మీరు ఒక టీచర్ స్టూడెంట్గా ఊహించుకొని మీరు ఏదైనా సరే ఆన్సర్ చేసినట్లయితే డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు. మీకు డిఎస్సిలో ఏదైనా మంచి స్కోర్ తెచ్చుకోవాలి అండ్ అవుట్ ఆఫ్ 10కి 10 తెచ్చుకోవాలి, అవుట్ ఆఫ్ 20కి 20 తెచ్చుకోవాలి అంటే మాత్రం అది విద్యా దృక్పథాలు సబ్జెక్ట్. మీరు ఎంత బాగా అవగాహన చేసుకుంటే అంత ఈజీగా ఆన్సర్ అయితే చేసుకుంటారమ్మా. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎన్పిఈ 1986. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయుట అనే విద్యా లక్ష్యాన్ని రూపొందించిన కమిటీ ఏది? ఏ మాల్కమ్ ఆదిశేషయ్య, బి డిఎస్ కొఠారి, సి ఎన్పిఈ 1986, డి ఎన్సిఎఫ్ 2005. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డిఎస్ కొఠారి ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయటం అనే విద్యా లక్ష్యాన్ని రూపొందించిన కమిటీ డిఎస్ కొఠారి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. ప్రాథమిక స్థాయిలో మాతృభాషా బోధన అనేది విద్యా లక్ష్యం ఈ కమిటీ రూపొందించబడింది? ఏ డిఎస్ కొఠారి, బి ఎన్సిఎఫ్ 2005, సి ఎన్పిఈ 1986, డి ఆర్టీఈ 2009. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే అన్ని సబ్జెక్ట్స్ మీకు ఇదే విధంగా క్లాసెస్, అలాగే ఇదే విధంగా ప్రతి టాపిక్కి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి బిట్స్ కూడా చేస్తాను. కానీ దానికి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీకు అటువంటి వీడియోస్ తయారు చేయడానికి నేను రెడీగా ఉంటాను. సో ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం నేనైతే రిప్లై ఇస్తున్నాను. సో లేట్ అయిపోతే మాత్రం నేనేం చేయలేకపోతున్నాను. సో ఆన్సర్ చేస్తారా మరి? సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎన్పిఈ 1986. సో ఎన్పిఈ 1986 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడితో అయితే మనకి ఈ విద్యా రకాలకి అలాగే లక్ష్యాలకి సంబంధించి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యి ఈ టాపిక్కి సంబంధించి నెక్స్ట్ టాపిక్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అలాగే మన ఛానల్ని మాత్రం ఫాలో అయిపోతూ ఉండండి, వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.